హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను 4 ఎగ్స్ తీసుకొని వాటర్లో పెట్టుకొని ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసుకోండి. అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని ఈ గుడ్లంతా కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అలాగే ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకున్నది 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి బాగా పండిన టమోటాలు ఒక 2 మీడియం సైజు తీసుకొని ఇవి కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకుందాం. ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్, అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఇందులోకి బాగా ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి మరి కాసేపు ఉడికించుకొని ఇందులోకి ఇందాక ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ ఎగ్స్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇలాగే కాసేపు ఉడికించుకుందాము. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది దగ్గర పడి చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా దగ్గర పడిపోయింది గ్రేవీ అంతా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రైస్, అలాగే చపాతీస్లోకి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.